రాజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్యు వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి దినపు మన టెక్స్ట్, అందులోని ఒక మాట చదువుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. రండి. ఈ దినపు మన టెక్స్ట్ అయినటువంటి కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం. అందరము బిగ్గరగా స్పష్టంగా ఆ భాగాన్ని మనము చదువుదాం. అందరూ కూడా ఆ వచనం బిగ్గరగా స్పష్టంగా చదవాలని సంఘానికి మనవి చేస్తున్నాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరొక్కసారి చూద్దాం ప్రియులారా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. తిరిగి ప్రియులారా, నూతన నిబంధనలో మన యొక్క టెక్స్ట్ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలోని ఆ ఒక్క వచనాన్ని చదువుకుని మనం వాక్యంలో ప్రవేశం. కీర్తన అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం ప్రియులారా, అందరము బిగ్గరగా భాగాన్ని చదువుతాం. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, సెప్టెంబరు మాసపు ఈ 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత నిన్ను నన్ను ప్రేమించి నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచారు. జీవాధిపతిని ఆరాధించే ధన్యతను, ఈ కృపను, ఈ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమున కలుగునుగాక. ఇవాల్టి ఆరాధనలో పాలిభాగస్థులైన మీరందరూ, మనమందరం ధన్యులం. అలాగూ ధన్యులైన మీ అందరికీ కూడా, ప్రభు సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నా. బయట ఉన్నటువంటి వారు అందరూ కూడా లోపలికి రండి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. బయట ఎవరు అటు ఇటు తిరగొద్దని, యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోనే అందరూ ఉండాలని మీకు మనవి చేస్తున్నాం. ఏదైనా అనానుకూలత ఉంటే దయచేసి బయట ఉండండి. లేని పక్షాన అందరూ కూడా లోపల దేవుని సన్నిధిలో ఉండాలని,
మీ అందరూ కూడా లోపలికి వచ్చి ఆసీనులు కావాలని మనవి చేస్తుంటున్నాం. దేవుని వాక్యం వైపు మన దృష్టి కేంద్రీకరిద్దాం ప్రియులారా. గత వారంలో మనము సెప్టెంబర్ మాసం యొక్క ప్రత్యేకతలో భాగంగా ప్రియులారా మహనీయులు పురుషోత్తం చౌదరి గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ వారంలో టీచర్స్ డే ఉంటుంది, సెప్టెంబర్ 5th అనేది ఆలోచన చేసి, కాకపోతే గత వారపు ఒక కంటిన్యూటీ, వర్తమానంలో కంటిన్యూటీ ఉన్నది కనుక దాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం. ఈ వారంలో అనగా దేవుడు ఆయా వ్యక్తులను, ఆయా వ్యక్తుల జీవితాల్లో ఆయన ప్రేమ ఎంతగా వారి జీవితాలను ప్రభావితం చేసింది, ఆయన వాక్యం అనగా దేవుని యొక్క వాక్యం ఎంతగా అనేక మంది వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తే, మహనీయులు పురుషోత్తం చౌదరి లాంటి వాళ్ళు, సర్వేపల్లె రాధాకృష్ణ లాంటి వాళ్ళు, వీరందరూ కూడా ఎలా వారి జీవితాల్లో బ్లెస్ చేయబడ్డారో కొన్ని విషయాలు అలా కొంచెం మనం తెలుసుకొని, దేవుని యొక్క వాక్యంలో కూడా వాక్యము ఎలా మనల్ని బ్రతికిస్తుందో, వాక్యమును చదువుట, వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని మనమందరం కలిగి ఉండుట ఎంత మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరమో ఈ దినము మనము తెలుసుకొని నేర్చుకుందాం. మన యొక్క అంశం అయితే దేవుని ప్రేమ. ఎందుకనగా ప్రియులారా, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము యొక్క ఎస్సెన్స్ అంతా, అనగా సారాంశము అంటారు. ద ఎస్సెన్స్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ వచ్చేసి లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ అనగా ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయనను గురించిన అంతా, ఆయన ఎలా ఈ మహాసృష్టిని కలగచేశాడు, నిన్ను నన్ను, అలాగే ఇంతవరకు, అలాగూ యేసుక్రీస్తునందు అన్నీ ఎలా సాధ్యపరిచాడు, ఎలా ప్రేమను అపరిమితమైనటువంటి, అసమానమైనటువంటి, అపూర్వమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైన ప్రేమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి మనకు ఏ విధంగా వాటిని తెలియపరుస్తూ ఇంతవరకు నడిపిస్తూ వచ్చారో అవి మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకనగా దేవుని ప్రేమ, ద ఎస్సెన్స్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్, ద బైబిల్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. ద థీమ్ అండ్ థ్రస్ట్ ఆఫ్ ద థియాలజీ. థియాలజీ మీన్స్ థియోస్ మీన్స్ గాడ్ and logos means word. Theology means studying the word of God is nothing but theology, the word of God. So word of God అనేటువంటిది ఆ థియాలజీ అనే. The theme and thrust of the theology is అనగా ఆ వేదాంతం యొక్క, ఆ థియాలజీ యొక్క థ్రస్ట్ ఏంటంటే పిల్లరా, అక్కడ ఉంటుంది భాగంలో గ్లోరిఫైయింగ్ గాడ్ అంటారు. గ్లోరిఫైయింగ్, దేవుని మహిమపరచుట. దేవుని essence of the holy scriptures, love of God, and the theme and thrust of the holy scriptures, లేకపోతే థియాలజీ వచ్చేసి ఏంటంటే గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచుట. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని, మనము జన్మించిన, మనము జీవిస్తున్న, మనము కలిగి ఉన్న కుటుంబం, కలిగి ఉన్న సంఘం, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ప్రొవిజన్స్, మనకిచ్చిన ఈ ప్రివిలేజెస్, వీటన్నిటిని కాపాడుకునేటువంటి విషయంలో వీటిని ఎప్పుడు మన హృదయంలో భద్రపరుచుకొని, అలాగూ ప్రభు కొరకాయ, ఆయన రాకడ కొరకాయ, ఆయన రాజ్యం కొరకాయ సిద్ధపడాలని నేను మీకు సవినీయంగా మనవి చేస్తుంటున్నా. దేవుని వాక్యం ప్రియులరా, ఎందుకనగా బైబిల్, దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం, ఈ ప్రపంచంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే ఎవరు ఇన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పలేనన్ని ఉంటాయి. మన భారతదేశంలోనే కోట్ల ఉంటాయి. ఇంకా త్రోట్ వరల్డ్ ప్రపంచమంతా కోటాను కోట్లు. అసలు ఎన్ని పుస్తకాలు ఈ ప్రపంచంలో ఉన్నా అన్ని పుస్తకాలలో కంటే గొప్పదైనటువంటి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే అన్ని పుస్తకాలు ఏంటంటే మనం చదువుతాం, బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. అన్ని పుస్తకాలు మనం చదువుతాం. ఇప్పుడు అది ఎంబీబీఎస్ అయినా సరే,
అది లేకపోతే ఇంజనీరింగ్ స్టడీస్ అయినా సరే, లేకపోతే అది ఫిలాసఫీ అయినా, లేకపోతే ఎంఏ సైకాలజీ అయినా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి డాక్టరల్ స్టడీస్ అయినా, అన్నీ కూడా ఈ ప్రపంచంలో మనం చదువుతాం పుస్తకాలను, అంతేనా? పుస్తకాలను మనం చదివి ఒకరు ఇంజనీర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు టీచర్ అవుతారు, ఒకరు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా అనేక రకాలుగా మనము ఆయా వృత్తుల్లోనికి వెళ్ళిపోతాం, ప్రొఫెషన్స్లోనికి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ నిన్ను నన్ను చదివేస్తుంది. బైబిల్ను మనం చదవడం మొదలు పెడితే మనల్ని చదివేస్తుంది బైబిల్. ఇది బైబిల్ యొక్క ప్రత్యేకత. మిగిలిన పుస్తకాలన్నీ మనం చదవాల్సిందే. ఎంత చదువుతామో అన్ని మార్కులు వచ్చాయి. ఎంత చదువుతామో అంత నాలెడ్జ్ వస్తుంది, ఎంత చదువుతామో అన్ని మార్కులు సంపాదించుకుంటాం. బైబిల్ నిన్ను నన్ను మన బ్రతుకును చదివే పుస్తకం, మన జీవితాన్ని చదివే పుస్తకం, మనలో ఉన్న ప్రతిదీ కనిపెట్టే పుస్తకం, మనలో ఉన్న ప్రతిదీ సరిదిద్దే పుస్తకం, క్రమపరిచే పుస్తకం, కరెక్ట్ చేసే పుస్తకం. అలాగూ మనలను, అందుకే బైబిల్ అన్నటువంటి పేరు వచ్చింది. వాస్తవంగా బైబిల్ అన్నటువంటి పేరు మనకు బైబిల్లో అనగా ఆ పదం కనపరాదు. అది బైబిల్ అన్నటువంటిది ఇట్ ఈస్ జనరల్ వర్డ్ అనమాట, యూనివర్సల్ టర్మ్. అది ఒక జనరల్ వర్డ్ అది. అంతేగాని బైబిల్ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం, హోలీ బుక్ అంటారు. అయితే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ అని ఎందుకు పిలిచారంటే, ద వర్డ్ బైబిల్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ బిబ్లోస్. ప్రియులారా, బిబ్లోస్ అనగా బిబ్లోస్ అనేటువంటి గ్రీకు పదంలో నుంచి బైబిల్ అన్న పదం డిరైవ్ అయింది. బిబ్లోస్ మీన్స్ బుక్ ఆఫ్ బుక్స్ అని అర్థం. బుక్ ఆఫ్ బుక్స్ అంటే ప్రపంచంలో ఎన్ని పుస్తకాలన్నా ఉన్నాయి, అది ఎంతదైనా సరే, ఎందాకైనా సరే ప్రియులారా, అన్ని పుస్తకాల కల్లా కూడా గొప్ప పుస్తకం బుక్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు ఉదాహరణకు మనం హీరో ఆఫ్ హీరోస్ అంటాం. ఎంతమంది హీరోలు ఉన్నా హీరోను ఒకరిని పెడతారు, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అంటాం. అలాగే బిబ్లికల్గా మనం వచ్చినప్పటికీ కింగ్ ఆఫ్ కింగ్స్ అంటాం, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటాం. అలాగే బుక్ ఆఫ్ బుక్స్ బైబిల్, అందుకు బైబిల్ అని వచ్చింది ప్రియులారా. అందుకు కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక మహానుభావుడు, ఆయన దాస్ క్యాపిటల్ అనే ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం రాసినప్పుడు ఆయన వాస్తవంగా ఈ మార్క్సిజానికి మూల పురుషుడు ఆయనే. మార్క్సిజం, లెనినిజం, కమ్యూనిజానికి మూల పురుషుడు ఆయన పుస్తకం రాసి, ఆ పుస్తకం ముందర ఫోర్వర్డ్ ఉంటుంది, ముందు మాట అంటారు దాన్ని, ముందు మాట. ఆ గ్రంథకర్త తన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ దీంట్లో ఇట్లుంటుంది అనేటువంటిది పుస్తకం అంతా లోపల మళ్ళీ మ్యాటర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్, దాని గురించినటువంటి తొలి పలుకులు ఆ ముందు మాట ఉంటుంది. ఆ ఫోర్వర్డ్లో తాను రాస్తూ చివరిగా మీరు కావాలంటే దాస్ క్యాపిటల్ ఎక్కడన్నా పుస్తకం దొరికితే, అది కూడా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన పుస్తకం, అది చూడండి, దాంట్లో బైబిల్ అన్నటువంటి పదం కనిపిస్తుంది ఆ ముందు మాటలో. ఆయన ఏమన్నంటే ఆ తన భాషను అంతా ఉపయోగిస్తూ ఇట్ ఈజ్ లైక్ బైబిల్ అన్నాడు. మరి మార్క్సిజం కదా, మార్క్సిజం, లెనినిజం, కమ్యూనిజానికి మూల పురుషుడైనటువంటి ఆయనే పదం ఏది ఉపయోగించినాడు? బైబిల్ అన్నాడు. బైబిల్ అంటే అది యూనివర్సల్ టర్మ్, జనరల్ వర్డ్, గుర్తుపెట్టుకుంది. ఇలాంటి శ్రేష్ఠ గ్రంథాన్ని పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించారే, ఎంత ధన్యులం అంటే ప్రియులారా, అంత గొప్ప ధన్యులం. ఎందుకంటే బైబిల్ను మించినటువంటిది మరొకటి లేదు నైనా. దాని కొరకైనటువంటి ప్రత్యేకతను మీకు తెలియపరుస్తూ మనం వాక్యంలో ప్రవేశించడానికి ఈ విషయాలు చెప్దాం. బైబిల్ ఇట్ ఈస్ మ్యాచ్లెస్. దీనికి సమానమైంది మరొకటి లేదు. దేంట్లో సమానమైంది లేదనంటే ఇట్ ఈస్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ టీచింగ్లో దీని మించినటువంటిది లేదు. ఎందుకోసం అంటే ఈరోజే ఒక్కటి ఆలోచన చేస్తే, ఒక్క ఆదివారం ప్రపంచంలో కొన్ని లక్షలు కాదు కోట్ల చర్చెస్ ఉంటాయి, కోట్ల సంఘాలు ఒక్క ఆదివారం. అన్ని సంఘాల్లో దేని చదువుతారు? ఈ ఒక్కరోజే ఆలోచన చేద్దాం, ఈ ఒక్కరోజున గురించే. కోట్ల మంది ప్రజలు కోట్ల సంఘాల్లో చదివేటువంటి అనగా టీచింగ్, ఎంతమంది ఎన్ని వాక్యాలు దీంట్లో నుంచి మాట్లాడుకున్నా
తరగని గొప్ప ఆత్మీయమైన జ్ఞానముతో ఆశీర్వాదాలతో నింపబడిన ఘని దేవుని యొక్క వాక్యం ప్రిలం. బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ ఫార్మేషన్. దాని యొక్క ఫార్మేషన్లో దానికి అదే సాటి, దేవుని వాక్యానికి వాక్యమే సాటి. బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ ట్రాన్స్లేషన్లో బైబిల్ను ట్రాన్స్లేట్ చేసినన్ని విధాలుగా ప్రపంచంలో వేరే ఏ పుస్తకాలు వేరే ఏ భాషల్లో అన్ని తర్జుమా చేయబడలే. ఒకవేళ తర్జుమా చేయబడినా కొన్ని భాషల్లో తర్జుమా చేయబడినాం, కానీ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోని లిపి లేని వాటిలో కూడా ఒక రకమైనటువంటి గుర్తులు ఇచ్చి సంజ్ఞలు ఇచ్చి కొన్ని సూచనలు చేస్తూ ఆ సంజ్ఞలతో తెలపబడినటువంటి ఏకైక పుస్తకం బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ ట్రాన్స్లేషన్. కూడా బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ యూనిఫికేషన్. ఎక్కడ కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా ఒకదానికొకటి అలాగూ డీవియేట్ చేయబడి అలాగూ వేరే డిజార్డర్లోనికి అట్లా ఎక్కడా లేదన్నమాట. ఆదికాండం ప్రారంభం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు యూనిఫికేషన్లో బైబిలే సాటి ప్రియులారా. బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ ఇట్స్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే బైబిల్ ఎంత గొప్పదిరంటే బైబిల్ కొన్నటువంటి వాళ్ళు, బైబిల్ అమ్మడము అనగా ప్రపంచంలో కొనేవాళ్ళు ఉంటేనే కదా అమ్మడం అనేది జరుగుతుంది. సేల్స్లో గిన్నిస్ బుక్ రికార్డ్. ఎప్పటికీ ప్రారంభము నుంచి ఈ రోజు వరకు కూడా బైబిల్ను మించినటువంటిది గిన్నిస్ బుక్లో వేరే పుస్తకం లేదు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో రీడర్సు గిన్నిస్ రికార్డ్, సేల్స్ గిన్నిస్ రికార్డ్, డిస్ట్రిబ్యూషన్ గిన్నిస్ రికార్డ్, ట్రాన్స్లేషన్ అన్నిట్లో కూడా బైబిల్ ఈజ్ మ్యాచ్లెస్ మేడం. ఇట్టి గొప్ప గ్రంథం దేవుని ప్రేమను మనకు చూపించేటువంటి ఇలాంటి గ్రంథం మరొకటి లేదు. దయచేసి అందుకే నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా, బైబిల్ చదవండి నాన్న, ప్లీజ్ బైబిల్ చదవండి, బైబిల్ను ధ్యానించండి. రీడింగ్ వేరు, మెడిటేటింగ్ వేరు, స్టడీయింగ్ వేరు. రీడింగ్ వేరు, స్టడీయింగ్ వేరు, మెడిటేషన్ వేరైపోతాయి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏదైనా అట్లీస్ట్ రీడింగ్ బైబిల్ చదవడం అనేటువంటిది అందరూ చేయాలి అని మనవి చేస్తున్నా. బైబిల్ చదివితే ఆశీర్వాదం, బైబిల్ చదివితే ఆనందం, బైబిల్ చదివితే ఆరోగ్యం, బైబిల్ చదివితే ఒక చెప్పలేని అనుభూతి, బైబిల్ చదివితే పరిశుద్ధాత్మదేవుడు అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడు. బైబిల్ చదువుటయే ఒక ఆశీర్వాదం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దయచేసి 1వ అధ్యాయం చదవండి అన్న, 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు అనుకుంటాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎలా ఉంటారో తను ధ్యానిస్తే ఏమొస్తుంది చదవండి నైనా. అతడు అనగా ఎవరైతే ధ్యానిస్తారో ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్ చదివితే దివారాత్రలు చదివినా, ఎంత చదివినా తరగనటువంటి, ఎంతైనా సరే ఎన్ని వందల సార్లు చదివినా కూడా చదవాలి అనిపించేటువంటి అలాంటి ఆత్మీయ ఆకలి తృష్ణ కలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. అలా చేసినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు నెక్స్ట్ అతడు చేయున్నదంతయు అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం బ్రదర్. బైబిల్ చదవడం వల్ల ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదాల్లో అతని జీవితం లేదా ఆమె జీవితం లేదా ఆమె కుటుంబం, వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, నీటి ఓరన నాటబడినదై ఆకు వాడక చూసినారా? అనగా ఏ పరిస్థితుల్లో కూడా ఆకు అనేది వాడిపోదు, ఎక్కడ కూడా మనకు తక్కువ కాదు, ఏ కొరత ఉండదు అని చెప్పేసి అని అర్థం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? బైబిల్ చదువు, నీ జీవితంలో సఫలత వస్తుంది. బైబిల్ చదువు, నీ పిల్లల విషయాల్లో దేవుడి కార్యాలు మొదలు పెడతాడు. బైబిల్ చదువునైనా నీ జీవితంలో నువ్వు అనుకునేటువంటివి, ఎందుకంటే వాక్యం చెప్పిన మాట. ఇక్కడ పాస్టర్ గారో ఎవరో ఇంకొకరు, అతడు చేయునదంతయు సఫలం ఎప్పుడైతుంది? నువ్వు బైబిల్ చదివినప్పుడు. నువ్వు బైబిల్ నువ్వు చదివితే, ధ్యానిస్తే ఇన్ని ఆశీర్వాదాలు. అందుకే కీర్తనాకారుడు 119లో ఇప్పుడే మనం అనుకున్నాం, 50వ వచనంలో మనం అనుకున్నది ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది. కీర్తనాకారుడు, దేవా నన్ను బ్రతికించింది నీ వాక్యమే, నా బ్రతుకులో అలాగూ నాకు నెమ్మది కలగజేసేదంతా కూడా నీ వాక్యమే ప్రభువా, నా బాధలన్నిట్లో కూడా అంటూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి వాక్యం మనం కలిగి ఉండడం ఇది మనము ఆశీర్వాదం. అందుకే సవినయంగా మనవి చేస్తున్నా, ప్రతి ఒక్కొక్కరు బైబిల్ ఇండివిజువల్గా ఖచ్చితంగా బైబిల్ కలిగి ఉండాలి. మా ఇంట్లో 5 మంది ఉన్నాం, 5 మందికి వచ్చి లేదా నలుగురం ఉన్నాం, నలుగురికి వచ్చి ఒక బైబిల్ ఉంది అని అంటే దరిద్రత అక్కడే మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, అదే దరిద్రం. అంటే ఎవరి చెప్పులు వాళ్ళకు సపరేట్ ఉన్నాయా? ఎవరి సొక్కాలు వాళ్ళకు సపరేట్ ఉన్నాయి, ఎవరి డ్రస్సులు వాళ్ళకు సపరేట్ ఉంటాయి. 100,000 1000 తగలబెడతాం దానిపైన. ఎవరి ప్యాంట్లు, ఎవరి షర్ట్లు, ఎవరి చీరలు, ఎవరి అన్నీ కూడా సపరేట్ 100,000 1000 రూపాయలు. నలుగురు ఉంటే నలుగురికి 4 బైబిళ్ళు ఉండాలంటే కష్టం. ఒక బైబిల్ 2 బైబిళ్ళు దగ్గర పెట్టుకుంటేది సంవత్సరానికి 2 ఏళ్ల తర్వాత అది మళ్ళీ బాగా అది ఏదైనా అయిపోతే ఎవరన్నా మళ్ళీ గిఫ్ట్ ఇస్తున్నారంటే దానికోసం. ఇది ఆత్మీయమైనటువంటి మన కుటుంబాల్లో ఉన్న దరిద్రతకు ఇదే కారణం. మన ఇంట్లో ఒక్కసారి అంటే ఏమనుకోకపోతే ఇంకా ఈ ఉదాహరణ చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన ఉదాహరణే అది, ఏమన్నా అనుకోండి, కాకపోతే బైబిల్ కలిగి ఉండాలనేటువంటిది నా యొక్క ప్రత్యేకమైన మనవి. ఏమనుకో, ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నామండి, నలుగురమే ఉన్నాము, భార్యాభర్త 2 పిల్లలు ఉంటే నలుగురం కలిపి ఒక ప్లేట్లోనే అన్నం తింటామా? ఒక ప్లేట్లోనే తింటామా? ఒక చెంబు నీళ్ళే తాగుతామా? అలాంటి కుటుంబాలు ఉన్నాయా? ఉంటే సంతోషమే. నలుగురు కలిపి ఒకే ప్లేట్లోనే అన్నం తిని ఒకే చెంబు నీళ్ళు తాగి ఒకే గ్లాస్ ఎక్కిన ఉంటే మంచిది, సంతోషం. దాన్ని కలిగి వద్దని కదా నేను అనేది. అలాంటి పరిస్థితి ఉండదే. 4 చెంబులు కాదు కదా, దగ్గర 10 చెంబులు ఉంటాయి ఇంట్లో. ఎన్ని గ్లాసులో? గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు, రాగి గ్లాసులు, ఇప్పుడు అన్ని ఇంకా ఏంటంటే అన్ని వెరైటీ గ్లాసులు అన్నీ కూడా ఎన్నెన్నో పెట్టుకుంటాం ఇంట్లోకి కావాల్సినటువంటి అన్నీ కూడా, ప్లేట్లన్నీ కూడా. మరి బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు 1-2 బైబిళ్ళు చాలా విచారకరం. ఒకరు తినేసేసేసి అతను తినేటువంటి దాన్ని మళ్ళీ ఇంకొకరు తిని అట్లా మనం చెయ్యమే. మన ఇంట్లో కూడా దానికి ఏదో ఒక ప్రత్యేకత పాటిస్తామే. బైబిల్ ఎందుకు కలిగి ఉన్నాం మనం? దయచేసి అందరూ బైబిల్, ఇంకా మనం ఏ స్టాండర్డ్లో ఉండాలంటే 2-3 బైబిల్ ఎప్పుడు స్పేర్గా పెట్టుకొని ఉండాలా. నిజంగా దేవుడు మనల్ని అంటే, ఎందుకంటే అందరం దాదాపు ఆశీర్వదించబడిన వాళ్ళమే, ఎవరికేం తక్కువ లేదు. అందరము బైబిల్ కొనలేని దయనీయమైన పరిస్థితి ఉంటే అది వేరే సంగతి. కొనలేని దయనీయమైన పరిస్థితి ఉంటే వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు హెల్ప్ చేద్దాం. ఉండేటువంటి వాళ్ళు నెలకు 1000 రూపాయలు, 100,000 రూపాయలు సంపాదించుకుంటుండేటువంటి బైబిల్ ఒక 2-3 ఎప్పుడు ఇంట్లో స్పేర్ పెట్టుకుందాం. ఎవరికైనా లేని వారికి ఒక బైబిల్, అలా లేని వారికి తృప్తిగా సంతృప్తిగా ఇదిగో చదువుకోండి అని చెప్పేసి ఒక బైబిల్ గిఫ్ట్ ఇస్తే ఎంత ఆశీర్వాదం అది. నీకు దేవుడు ఎన్ని దీవెనలు ఇస్తాడో ఒక మంచి బైబిల్ గిఫ్ట్గా ఇస్తే. తీసుకున్న వారికైనా ఇచ్చినటువంటి వారికైనా ఎన్నో దీవెనలు ఉంటాయి. ఒక మాట చదువుదామా? ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు పాస్టర్ గారు ఇంతగా చెప్తున్నారనే విషయాలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత
ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యంను గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. అమ్మా మళ్ళా ఒకసారి అది రిపీట్ చేయనా? ఈ ప్రవచన వాక్యములను సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు ఈ వాక్యములను ఏం చేయాలి? చదువువాడు నైనా చదవాలి. వాటిని అర్థమవుతుంది ఆ పదం అర్థమవుతుంది కదా. చదువువాడు చదివేవాడు. రీడింగ్, మళ్ళా స్టడీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీడింగ్. మెడిటేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీయింగ్ అండ్ రీడింగ్. ఇప్పుడు చదవడమే, రీడింగ్ రీడ్ చేయి, చదివితేనే చదవండి నైనా. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. చూసారా ప్రియులారా? చదివితేనే ధన్యత. ఇంకా విని దాన్ని గైకొంటే ఇంకెన్ని ధన్యతలో. అందుకే మనవి చేస్తున్నా, ఇంట్లో ప్రతి ఒక్కరూ వెంటనే బైబిల్. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో సాతాను చేసే పని నేను మీకు ఇంతకుముందు కూడా గతంలో తెలియపరిచిన, అందుకే ఆత్మ ప్రేరేపణతో మరొక్కసారి తెలియపరుస్తున్నా. బైబిల్ లేకుండా చేయాలి, ఇది వన్ టార్గెట్. బైబిల్ దేవుని వాక్యము లేకుండా చేయాలి, ఇది వన్ టార్గెట్. వాడు చెయ్యలేడు, కానీ ఇంకొక రూపాన చేయడానికి మొదలు పెట్టినాడు. మన దగ్గర సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో మనము బైబిల్ కలిగి ఉంటాం, మంచిది. అది ఎప్పుడు ఉపయోగించుకోవాలన్నా అప్పుడు ఉపయోగించుకుంటే మంచిది. కానీ మనము గత వారంలో కూడా మన పిల్లలు పాట పాడినారు, సండే స్కూల్ చిన్నారులు పాట పాడినప్పుడు ఒక మాట అన్నాం. వాళ్ళు తెలియక పిల్లలు, వాళ్ళకు తెలియదు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకు తెలియదు. సో వాళ్ళు వచ్చేసి సెల్ ఫోన్ పట్టుకొని పాట పాడినారు. అప్పుడు ఎందుకు వాళ్ళకు మనం ఒక ఆత్మీయమైన అడ్వైజ్ చేసినాం. టీచర్స్ వాళ్ళకు చెప్పాలని ఎందుకు చెప్పినాం రా అంటే, ఇప్పటి నుంచి ఆ సెల్ ఫోన్ అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకోసానంటే అపవాది సెల్ ఫోన్లోనికి ఎంటర్ అయిపోయి దేవుని వాక్యాన్ని అక్కడ పెట్టించి నిన్ను చర్చిలోకి బైబిల్ తీసుకొని రాకుండా చేస్తున్నాడు. సెల్ ఫోనే నీకు అంతా అయిపోయింది. ఆ సెల్ ఫోన్ ద్వారా, ఆ సెల్ ద్వారా హెల్లుకు తీసుకెళ్తాడు వాడు, ఖచ్చితంగా హెల్లుకు తీసుకెళ్తాడు. ఎందుకోసం అనంటే బైబిల్ దేవుని వాక్యం దూరం. రేపు బైబిల్ సొసైటీ అలాగూ మూయబడేటువంటి ప్రమాదం, గిడియన్ ఇంటర్నేషనల్ మూయబడే ప్రమాదం, అలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వర్షన్స్ మూయబడే ప్రమాదం. ఎందుకోసం అంటే సెల్ ఫోన్లో బైబిల్ వచ్చింది. స్టైల్గా ఆదివారం అయితేనే సెల్ ఫోన్ చేత పట్టుకొని చేయి ఊపుకుంటా వచ్చాం అందరం. అలా కూర్చుంటున్నాం. వెస్ట్రన్ కల్చర్ కూడా వచ్చేసింది. డ్రెస్సులు సరిగా వేసుకోం, అలాగూ పాటించాం. స్త్రీలు అస్సలు ముసుగేసుకోరు. చాలా చోట్ల మన SIU సంఘం నిజంగా చాలా ప్రత్యేకం. నేను ఆ విషయంలో అందరికీ ఎంతో వందనాలు తెలియపరుస్తున్నాను. మన స్త్రీలు, మన వాళ్ళందరూ కూడా ఒక చక్కటి క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ గలం. నేను ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలియపరుస్తున్న ప్రియులరా. సో చాలా చోట్ల ఇవి ఉండవు. అలా షూ వేసుకొని అలాగే వచ్చేస్తారు, సెల్ ఫోన్ చేత పట్టుకొని ఆ డిజిటల్ చర్చెస్లో అయిపోయి చేసుకొని హాయ్ అనుకుంటా వెళ్ళిపోయేటువంటి దినాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. దీని ద్వారా అపవాది తంత్రం ఎలా పనిచేస్తున్నాడంటే బైబిల్ను కనుమరుగు చేయడం. ఇది వన్ టార్గెట్. అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాని నుదుట కొట్టాలి, వాడు బోర్ల పడాలి, వాడు ఓడిపోవాలి అని అంటే బైబిల్ మరింతగా ప్రింట్ చేయబడాలంతే. ప్రతి ఒక్కొక్కరము బైబిల్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కొక్కరు మళ్ళీ సపరేట్గా 2-3 బైబిళ్ళు కలిగి ఉండాలి. అవసరమైనటువంటి వాళ్ళు, నీడ్ ఉన్నటువంటి వాళ్ళకు ఆ బైబిల్స్ మనం అందించాలి. అందరూ బైబిల్ కలిగి ఉండాలి. సెల్ ఫోన్ ఓకే, అది దట్ ఈస్ డిఫరెంట్, అది అన్నీ కలిగి ఉంటుంది. అది బైబిల్ అందరూ కలిగి ఉంటే అపవాదిని ఎదిరించు. ఎందుకంటే మనకు ఆశీర్వాదం బైబిల్ చదువుట, అలాగూ మన కుటుంబానికి ఆశీర్వాదం బైబిల్ చదువుట. మనం ఒక మహానుభావుడు ప్రియులరా, ఆయన ఏంటంటే ఇది ఒకసారి ఈ మధ్యన ఇంటర్వ్యూ కూడా వచ్చింటుంది, మీరు యూట్యూబ్లోనో లేకపోతే చూసింటారు. రజనీకాంత్ సినీ యాక్టర్ ఉన్నారు. ఆ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. రజనీకాంత్ గారే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పినారు. మీరు యూట్యూబ్లో చూసింటారు, నేను దాన్ని చూసే చెప్తున్నాను అనమాట. దాంట్లో ఏముంది రానంటే రజనీకాంత్ గారిని ఆ ఇంటర్వ్యూలో
ఒక విషయం ప్రస్తాపన వచ్చింది, బైబిల్ని గురించిన విషయాలు ఒకటి ప్రస్తాపన చేసినారు అక్కడ ఉన్నటువంటి యాంకర్. అప్పుడు ఆయన ఈ మాట అన్నాడు, బైబిల్ చాలా గొప్ప గ్రంథం, బైబిల్ నిజంగా నేను కూడా చాలా ఆశ్చర్యపోయినా బైబిల్ విషయం తెలుసుకొని, ఎందుకంటే అని ఒక సంఘటన ఆయనే చెప్పినాడు. రజనీకాంత్ గారు, సినీ యాక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏమన్నారంటే, థామస్ అల్వా ఎడిసన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఈ బల్బులు ఉన్నాయి చూడండి, ఈ లైట్లు పడినాయి, ఈ పొద్దున్న లైటింగ్ అంతా మనం కలిగి ఉన్నామంటే మహానుభావుడు థామస్ అల్వా ఎడిసన్, గ్రేట్ సైంటిస్ట్. ఆయన కనుక్కున్నాడు, బల్బును ఆయన కనుక్కున్నాడు. వాళ్ళ అమ్మ పేరు నాన్సీ గారు. ఈయన థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు చాలా దినాలు బడికి పోలేని పరిస్థితి. బాగా వినాలి ఒక మాట, ఏమి బడికి పోలేని పరిస్థితి. తన వయసును మించి, ఇప్పుడైతే మనము అలాగూ 1వ సంవత్సరం అయిపోయి 2కు వచ్చిన ముంచి మనం పిల్లలను స్కూల్కి పంపించంటాం అంటేనే ఓకే. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. నాటి దిన ఆయనకు 10 ఏండ్లు వచ్చినా కూడా బడికి పంపలేకపోయినారు. ఆ తర్వాత బడికి పంపించినా సరిగా చదువు అబ్బలే. ఆడుంటే టీచర్లందరూ కూడా కొంతమంది ఏం చేసినారంటే, మీ వానికి చదువు రాదు అదేం చెప్పేసి కొంచెం నిరుత్సాహపరిచి, అందరికంటే వెనక చదువులో ఉంటున్నాడు, ఈ పిల్లల ద్వారా తొందర వస్తుంది, వద్దుమ్మా మా బడికి చెడ్డ పేరు వస్తుంది, స్కూలుకు మీ వాడు ఎలాగో క్వాలిఫై కాలేడు అని చెప్పేసి నేను. ఆ తల్లి భంగపోయింది. దయచేసి ఎట్నొకటి, నాకు భర్త లేడు, కుమారుడు, ఆ పిల్లోని చదివించుకోవాలి, దయచేసి ప్లీజ్ అని చెప్పేసి ఆ తల్లి భంగపోయినా కూడా ఆ టీచర్స్ ఒప్పుకోకుండా ఆమెను ఆ పిల్లోని అంటే టీసీ ఇచ్చి పంపించినారు, మన భాషలో చెప్పాలంటే వద్దుపో అని చెప్పేసి. ఇప్పుడు ఆమె వస్తా ఒక మాట అనింది. ఆ కుమారుణ్ణి ఆమె రిక్వెస్ట్ చేసినా వినకపోతే ఆ స్కూల్ యాజమాన్యంతో ఒక మాట అనింది, మీరు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా తల్లిగా నాకున్న ఆవేదన చెప్పుకుంటే మీరు యాక్సెప్ట్ చేయలేదు, కన్సిడర్ చేయలేదు. నేనైతే ఇప్పుడు తెలియపరుస్తున్నా, నా ఒడే నా కుమారునికి బడిగా చేస్తా, నా ఒడిని బడిగా చేసి నా కుమారుణ్ణి ప్రయోజకుని చేసుకొని, ఏదైనా చదువు ద్వారా సమాజానికి మేలు జరగాలి. చదువుకొని సమాజానికి మేలు లేకపోతే చదువు వేస్ట్. చదువుకొని సంస్కారం లేకపోతే అంతకంటే వేస్ట్. ఊరికే చదువు ఉందని పెద్ద చదువులు చెప్పుకునేంత మాత్రాన మనకు సంస్కారమే లేకపోతే, సమాజానికి మేలే లేకపోతే ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు. ఆ తల్లి అంటది, ఈ ప్రపంచానికి ఏదో ఒక రూపాన నా కొడుకు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక పౌరునిగా నేను చేసుకుంటా, నా కొడుకును ప్రయోజకం చేసుకొని అప్పుడు వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి తన కుమారుణ్ణి దేవుని వాక్యంలో పెంచుతుంది. పిల్లలు బైబిల్ నేర్పించింది. వాళ్ళ అమ్మే మన భాషలో చెప్పాలంటే వీళ్ళు నేర్పించింది. ఏబిసిడీలు ఆమె నేర్పించింది. ఆమె ఇవన్నీ కూడా నేర్పించి దేవుని వాక్యంలో నుంచే చదువు, దేవుని వాక్యంలో నుంచి అన్ని, దేవుని వాక్యం ఇవన్నీ చేస్తే ఆ కుమారునికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినటువంటిది మైండ్లో ఫిక్స్ అయ్యి, థామస్ అల్వా ఎడిసన్ కొంచెం పెద్దవాడైన తర్వాత ఎప్పుడూ తన ఇంట్లో ఏదో ఒకటి చేసుకునేటువంటి వాడు. అంటే ఏంటంటో తెచ్చుకునేవాడు. వాటిని కనెక్షన్ ఇచ్చి ఏంటంటో పెట్టి ఇవి చేసి అవి చేసి అంతా అని అంటే ఒక ప్రయోగశాలలాగా ఏదో పెట్టుకొని ఏంటంటో చేసేవాడు. వాళ్ళమ్మ ఏంది నాయన ఇదంటే, అమ్మా ఏ లేదులేమ్మా నేను ఒక ప్రయోగం చేస్తాంట చూద్దాం అట్లా నేను ప్రార్థన చేయను. అలా ప్రయోగాలు చేసుకుంటూ పిచ్చి ప్రయోగాలు అనుకుని వాళ్ళు ఏదో అనుకుంటా ఉండేటువంటి. ఈ అబ్బాయి మాత్రం ఎప్పుడు పెద్దగా ఎవరితో కలిసేవాడు కాదు. తాను అలా ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఒకరోజు గట్టిగా మమ్మీ అని చెప్పేసాను, గట్టిగా అరిశాను. వాళ్ళమ్మ ఏనన్నా ఏం థామస్ అని చెప్పేసానంటే, మమ్మీ గాడ్ ఈజ్ గ్రేట్ మమ్మీ, ఇప్పుడు నేను ఇట్లా మమ్మీ నువ్వు రూమ్లోకి రా అని చెప్పేసాను. అంటే ఏనన్నా అని చెప్పేసానంటే సపరేట్ తాను ఉన్నటువంటి ఒక రూమ్లోకి అక్కడికి తీసుకొని పోతాడు వాళ్ళ తల్లిని. చూస్తే అక్కడ ప్రత్యేకంగా ఒక బల్బ్ వెలుగుతూ ఉంది. ఫస్ట్ టైం ప్రపంచంలో న్యూయార్క్ సిటీ, అమెరికా దేశం న్యూయార్క్ సిటీలో అలా ఒక బల్బు ఒక గదిలో వెలిగింది. వాళ్ళమ్మ చూసి ఆశ్చర్యం, ఏంది నాన్న ఇదంటే, దీనికోసమే మమ్మీ ప్రయోగాలు చేసింది, బల్బు మమ్మీ వెలుగొచ్చింది మమ్మీ. ఇంతవరకు చీకటి ప్రపంచానికి మనమందరం కాగడాలలో ఉన్నాం, మనమంతా లాంతర్లలో జీవించినాం, మనమందరం బుడ్లు పెట్టుకొని జీవించినాం, మనమందరం పెట్రోమాస్ లైట్లు పెట్టుకొని జీవించాం. అలాగూ మన అందరం కూడా అలా ఉండిపోతూ వచ్చినాయి. ఇప్పుడు బల్బు మమ్మీది
అమ్మయ్య ఆ కుమారుణ్ణి హత్తుకొని నాన్న ఏంటిదనంటే అమ్మన్నాడు. ఆ కుమారుణ్ణి ఒక్కసారి ఏం జరిగిందంటే పిల్లరా, ఆ కుమారుణ్ణి ఎప్పుడైతే ఆ బల్బు ఉండనో అక్కడ ఉన్న అందరికీ చూపిస్తే అందరూ ఆశ్చర్యపోయినారు. న్యూయార్క్ సిటీ మేయర్కు న్యూస్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ న్యూయార్క్ సిటీ మేయర్ పిలిపించినాడు అబ్బాయిని. నాన్న నీకు దానికైనా అంతా కూడా నేను హెల్ప్ చేస్తాము, నువ్వు ఒక 1000 బల్బులు వెలిగిస్తావా అని అన్నాడు. ఓకే సార్ అన్నాడు, వెలిగిస్తానని అన్నాడు. 1000 బల్బులు బాగా పెట్టించేసేసేసి నువ్వు వెలిగిస్తావు కదంటే అన్నీ ఈ అబ్బాయి ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. మొత్తం న్యూయార్క్ సిటీ అంతా కూడా ఆ రోజు హాలిడే, ఆల్ స్కూల్స్ హాలిడే, అన్ని ఆఫీసులు హాలిడే, అన్ని బ్యాంకులు హాలిడే, అందరూ హాలిడే. ఒక గొప్ప సంగతి, ప్రపంచంలో ఒక గొప్ప వింత అలాగూ న్యూయార్క్ సిటీ మన అమెరికా దేశంలో మన పట్టణంలో జరిగింది. రాండి మొత్తం సిటీ అంతా కూడా హాలిడే డిక్లేర్ చేసుకొని వచ్చినారు. సభలో కూర్చున్నారు అందరూ. సభలో కూర్చుంటే ఏంటి సభ అలాగూ కొన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. బల్బు అందరికీ కొత్తే. అప్పుడు ఆ అబ్బాయి అని చేసిన అందరూ చూస్తూ ఉండగా సిటీ మేయర్ విషయం చెప్పినాడు. ఆ అబ్బాయి బల్బు వెలిగించినాడు. ఒకేసారి 1000 బల్బులు వెలిగినాయి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియుల. మరొక్కసారి నైనా హల్లెలూయా. బల్బులు వెళుతూనే అందరూ ఆనందోత్సవాలతో చప్పట్లు కొట్టేసినారు. వాట్ ఏ సర్ప్రైజ్, మిరాకిల్ ఇట్ ఈస్. ఏం జరిగింది? ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్తదనం వచ్చింది, వెలుగు వచ్చింది. అప్పుడు ఏం చేసినారంటే అందరు స్కూళ్ళన్నీ కూడా హాలిడే కదా, పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చినారు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మను గొప్పగా ఘనంగా సత్కారం చేస్తూ ఉన్నారు. ఆ న్యూయార్క్ మేయర్ వాళ్ళమ్మ ప్రక్కన నిలబడింది, కుమారుడు పక్కన నిలబడినాడు. వాళ్ళమ్మతో అమ్మ ఏమన్నా ఉంటే విషయం చెప్పండి మా అంటే వాళ్ళమ్మ అంటుంది, ఒకప్పుడు నా కుమారుడిని చదువు లేదని పంపించేసినారు, నా ఒడే బడి చేసుకున్నా, నా కుమారునికి బైబిల్ నేర్పించిన, నా కుమారునికి దేవుని వాక్యం నేర్పించిన, అక్షర జ్ఞానం నేనే ఇప్పించిన, నా కుమారుణ్ణి ఈ సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక ప్రయోజకునిగా చేసుకోవాలనుకున్నా, ఈరోజు సమాజమే ప్రపంచానికే ఉపయోగపడే ఇంత కార్యం చేస్తాడని నేను అనుకోలేదు. ఒకప్పుడు స్కూల్లో నుంచి పంపించినారు, ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది, దేవునికే మహిమ అని ఆ తల్లి చెప్పింది. ఆ సమయంలో బాబు నువ్వేమన్నా చెప్తావా అని నేను. అప్పుడు ఆ బాబు థామస్ అల్వా ఎడిసన్ ఆ బాబు అప్పుడు అతను మాట్లాడుతూ అంటాడు ఒక్కటే ఒక స్టేట్మెంట్, బైబిల్ నన్ను వెలిగించింది, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించిన. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ఒకటే స్టేట్మెంట్, మీరు ఈ స్టేట్మెంట్ చూసుకుంది నెట్లో కొట్టి కూడా చూసుకోండి. బైబిల్ నన్ను వెలిగించింది, మా అమ్మ బైబిల్ నేర్పించింది, మా అమ్మ బైబిల్ నాకు చదివే చూపించింది, నేను నేర్చుకున్నా బైబిల్ చదివినా, బైబిల్ నన్ను వెలిగించింది, నా మనోనేత్రాలు వెలిగించింది బైబిల్, నాకు జ్ఞానం ఇచ్చింది బైబిల్, తెలివితేటలు ఇచ్చింది బైబిల్. లోకంలో ఇంకొక వేరేటి ఏం కాదు, ఏ విజ్ఞాన సంస్థలు కాదు, దేవుని వాక్యం బైబిల్ నన్ను వెలిగించింది, లోకాన్ని నేను వెలిగించుతున్నా. ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గురించిన రజనీకాంత్ గారు దేని గురించి చెప్పారంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటిది కాదు, ఇప్పుడు చెప్పబోతున్నటువంటిది రజనీకాంత్ సినీ యాక్టర్ చెప్పిన మాట. ఆయనకు బైబిల్ అంటే ఎందుకు ఇన్స్పైర్ అయిందంటారంటే, థామస్ అల్వా ఎడిసన్ గారు రైల్లో ప్రయాణం అయిపోతున్నారంట, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఆయన ఏంటంటే ఆయన పెద్ద ప్రయోగశాల ఉంది, అప్పటికి ఆయన గ్రేట్ సైంటిస్ట్, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర ఇంటర్వ్యూ దొరకడం, ఆయనతో మాట్లాడడం అనేది చాలా కష్టం. సో ఆయన ఆ పెద్ద ఇన్స్టిట్యూట్కు ఆయన హెడ్. సో ఆయన ట్రైన్లో అప్పుడున్న కాలంలో ట్రైన్లో దిగి స్టేషన్లో దిగి ఇంక వెళ్ళిపోవాలి, ఆయన ప్రయోగశాలకు వెళ్ళిపోతున్నాడు, ఆ గ్రేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తూ బైబిల్ తీసినాడట, బైబిల్ తీసి బైబిల్ చదువుతున్నాడు. ఎవరు? థామస్ అల్వా ఎడిసన్, గ్రేట్ సైంటిస్ట్, ఆ పెద్ద గ్రేట్ ఇన్స్టిట్యూట్కు, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కు హెడ్ ఆయన. ఆయన ఏం చేసినారంటే బైబిల్ చదువుతున్నాడు. ట్రైన్లో పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అతను కూడా ఒక జూనియర్ సైంటిస్ట్ అంట. ఆయన ఎక్కడికి వస్తున్నారంటే ఈయనను కలవడానికే వస్తున్నాడు. అయితే ఆయనని తెలియదు, థామస్ అల్వా ఎడిసన్ అని ఈయనకు తెలియదు. రెండవది ఆ ఇన్స్టిట్యూట్కే పోవాలని అక్కడికి దిగుతారని కూడా తెలియదు.
ఇది రజనీకాంత్ గారు చెప్పిన మాట. రజనీకాంత్ గారు మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే యూట్యూబ్లో చూసుకొని కూడా. ఏం జరిగిందంటే ఈయన పక్కన చూసి బైబిల్ చదువుతుంటే, సార్ వాట్ ఈస్ దిస్ అన్నాడంట. అంటే దిస్ ఇస్ బైబిల్ అన్నాడంట. అంటే అప్పుడు ఆయన ఉండి మీరేం చేస్తారు అన్నారంట. అంటే ఐఎమ్ జస్ట్ సైంటిస్ట్ అన్నాడంట. ఎవరు? ఐఎమ్ సైంటిస్ట్ అన్నాడు. ఓ సైంటిస్ట్, ఐఎమ్ ఆల్సో సైంటిస్ట్ అని చెప్పేసి అని చేయగలిపినాడు. ఓ ఇద్దరు అని మీరు బైబిల్ చదువుతారా అని అన్నాడట. బైబిల్ చదువుతాను, నేను రెగ్యులర్గా చదువుతాను. ఏంటి సార్ మీరు ఈ కాలంలో కూడా? ఏంటండి ఇది అవుట్డేటెడ్ అండి బైబిల్. అవుట్డేటెడ్, ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలు, వాటిని ఏందండి చదవడం? అందులో ఇప్పట్లో బైబిల్ చదవడం ఏంటండి? బైబిల్ వచ్చేసేసి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనం చదివి ఎన్నో చేయాల్సినటువంటివి. బైబిల్ చదవడం నాకైతే ఐపిటి అని చెప్పేసి అని మీరు మీ మీద నాకు ఏదో ఒక రకమైన జాలేసింది అన్నట్టు మాట్లాడినాడంట. ఈయన ఏమనలే, ఆ మాటలు మాట్లాడుతుంటే మౌనంగానే ఉన్నాడు. మౌనంగా ఉన్న తర్వాత ఇంకా దిగేసేసి రైల్వే స్టేషన్ దిగినాడు. ఈయన అక్కడ దిగి ఆయన అక్కడ దిగినాడు. ఆయన వెహికల్లో ఆయన కారులో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను నేరుగా ఆ ఇన్స్టిట్యూట్కి పోయినాడు. ఆ పోయినప్పుడు ఇంకా ఈయన కార్డు లోపలికి పంపించినాడు. లోపలికి పంపించి ఆ కార్డు రమ్మని చెప్పేసి అన్నట్టు లోపలికి పోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, దానికంతా హెడ్, ఆయనతో ఇంటర్వ్యూ దొరకడం కష్టం, ఆయనతో మాట్లాడమే కష్టం. అలాంటి మహానుభావుడు థామస్ అల్వా ఎడిసన్ను ఈ జూనియర్ సైంటిస్టు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ లోపలికి పోయి కలుస్తానే చూసి ఆశ్చర్యపోయి, సార్ మీరా? బైబిల్ చదువుతూ ట్రైన్లో వచ్చిన వాళ్ళు మీరేనా అంటే, ఎస్. మరో మాట మాట్లాడదు, సార్ ఐఎమ్ సారీ సార్, నన్ను క్షమించండి, నేను ఏదో బైబిల్ ఇంత గొప్పదంటే, ఎస్ బైబిల్ ఇంత గొప్పది, అందుకు బైబిల్ చదివినాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అందుకే మీకు మనవి చేస్తున్న, టైం లేదు కాబట్టి. మనకు సెప్టెంబర్ 5th వచ్చేసి మనకు టీచర్స్ డే సందర్భంగా మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాం. ఒక 5 నిమిషాలు జరిగినటువంటి యథార్థ సంఘటన. సెప్టెంబర్ 5 ఎవరిని ఉద్దేశించి వచ్చింది? ఉపాధ్యాయ దినోత్సవం. మరొక్కసారి ఈ సెప్టెంబర్ 5వ తారీఖును సెలబ్రేట్ చేసుకున్న మన SIU సంఘంలోని ఉపాధ్యాయులందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా సంఘపక్షంగా హృదయపూర్వకమైనటువంటి శుభములను, హ్యాపీ టీచర్స్ డే ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. హ్యాపీ టీచర్స్ డే. ఆ టీచింగ్ ప్రొఫెషన్ ది నోబ్లెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్, అలా ఉన్నటువంటి వారు. రాధాకృష్ణ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని అనగా వాళ్ళకు ఉద్దేశించి జయంతిని అనాలి కాబట్టి అట్లాను. సో ఆయన జయంతిని, ఆయన పుట్టినదినాన్ని జ్ఞాపకం చేసుకొని పెట్టినారు. ఆ మహానుభావుడు, ఒక మాట చెప్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఉండదు. ఆ మహానుభావుడు, ఆయన టీచర్, నెక్స్ట్ ప్రొఫెసర్, ఆ తర్వాత మన భారతదేశానికి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అయిపోయినాడు, ఉపరాష్ట్రపతి అయిపోయినాడు, రాష్ట్రపతి అయిపోయి అలా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహానుభావుడు. ఆయనకు పెద్ద, ఆయన చూస్తేనే మనకు ఈజీగా ఐడెంటిటీ ఏంటంటే పెద్ద టోపీలాగా రుమాలే వచ్చేసి ఒక టోపీలాగా పెట్టుకొని ఉంటాడనమాట. ఆయన గ్రేట్ ఫిలాసఫర్ కూడా, పిల్లరా, ఫిలాసఫర్ రాధాకృష్ణన్ గారు ఫిలాసఫర్ కూడా. ఆయన బైబిల్ బాగా చదివేటువంటి వాడు. ఆయన బైబిల్ బాగా చదివేటువంటి వాడు. ఐ రిపీట్, బైబిల్ బాగా. ఆయన చనిపోయినప్పుడు ఒక మాట, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఇప్పుడు టైం లేదు, మరికొన్ని విషయాలు మనము ముందుకు వెళ్ళాలి కనుక. ఆయన మరణించినప్పుడు గవర్నమెంట్ తరపున అవన్నీ కూడా జరగాలి కాబట్టి ఆ కార్యక్రమాలు చేసి ఆయనకు అన్నీ కూడా చేయడానికని వచ్చినారు, ఆ క్రమేషన్ అంతా చేసేదానికి. ఈయన ఇలా పండుకొని ఉన్నారు. ఆయన తలకు ఆ యొక్క టోపీ అది ఉంది. ఆ మిలిటరీ, అంటే మిలిటరీ వచ్చారనమాట, ఆర్మీ ఎంటర్ అయిపోయినారు ఆయనకు అన్నీ చేసేదానికి. ఆ ఆర్మీ వాళ్ళు ఏం చేసినారంటే, అందులో ఒక ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఆయన తల పాగాను అటు పక్కకు తీసినాడు. పక్కకు తీస్తే అందులో నుంచి ఒక చిన్న, అంటే ఆ కాలంలో రెడ్ బైబిల్ ఉండేది పిల్లరా, ఎర్ర బైబిల్, ఇంగ్లీష్లో చిన్నది ఉండేది, అంతే అంత చిన్నది ఇంగ్లీష్ బైబిల్, రెడ్ బైబిల్ ఉండేది. ఆ రెడ్ బైబిల్ ఆయన తలపాగాలో నుంచి పక్కకు వచ్చింది. ఆ ఆర్మీ ఆఫీసర్ క్రిస్టియన్ చూసినాడు, సర్ప్రైజ్ అయినాడు. అంటే ఈ మహానుభావుడు బైబిల్ చదువుతాడా? ఈ ఫిలాసఫర్, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బైబిల్ చదువుతారా? ఎస్, బైబిల్ చదువు. తర్వాత వాళ్ళ కుమార్తెతో మాట్లాడి అవన్నీ కూడా చూస్తే, ఎస్ మా డాడీ బైబిల్ చదువుతాడని, ఆయన ప్రతిరోజు బైబిల్ చదివింది నోట్ చేసుకునే విషయాలన్నీ కూడా
ఆయన లైబ్రరీలో వెళ్తే అవన్నీ కూడా దొరికాయి పిల్లలు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మహానుభావులు బైబిల్ చదివారండి, అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయినారు. రెండో విషయం మదర్ తెరీసా గారు ప్రభునందు నిద్రించిన దినం, వర్ధంతి అంటాం కదా, అది జయంతి దినం, అది సెప్టెంబర్ 5వ తారీఖే. మదర్ తెరీసా గారిని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మహనీయురాలు, గొప్ప తల్లి. ఆమెకు బిరుదే, ప్రపంచం ఇచ్చిన బిరుదు మదర్. ఆమెకు ఇవ్వబడినటువంటిది ఆపం. ఎందుకోసం అంటే, ఒకసారి నేను బెంగళూరులో ఉన్నాం పిల్లరా. నేను బెంగళూరులో అక్కడ థియలాజికల్ కాలేజీలో ఉన్నప్పుడు భోజనం అయింది రాత్రిపూట. మాకు అయిన తర్వాత ఒక ప్రోగ్రాం నడుస్తుంది, హిస్టరీ ఛానల్ అని ఒకటి ఉంటుంది. హిస్టరీ ఛానల్లో ప్రోగ్రాం ఉంది, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అని అందరూ భోజనం చేస్తారని పరిగెత్తుకుంటూ, అప్పట్లో వచ్చేసేసి ఎవరి దగ్గర సెల్ ఫోన్లు లేని దినాలు కదా, సెల్ ఫోన్లు లేవు అప్పుడు. రెండోది వచ్చేసేసి టీవీలు కూడా అక్కడొకటి ఉండేటువంటి దినాలు. సో మాకు హాల్లో టీవీ పెట్టేవాళ్ళు అందరికీ. సో ఆ హాల్లోకి అందరు స్టూడెంట్స్ అంటే నేను కూడా వెళ్ళి ఆ ఏంటి ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతను చూస్తే, అలా మిల్లెనియం హీరోస్ ప్రోగ్రామ్ ఏంటంటే, మిల్లెనియం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, 1000 సంవత్సరాలు అని అర్థం. 1000 సంవత్సరాలు. బైబిల్ యొక్క ప్రత్యేకత మీకు తెలియపరుస్తున్నా, మీరందరూ బాగా వింటున్నారు, మంచిది. ఈరోజు నుంచి మన జీవితాలు మారిపోవాలి. ఈరోజు మన జీవితాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుని వాక్యం పట్ల, దేవుని ప్రేమను బట్టి మారిపోవాలి పిల్లరా. అందుకే నేను సవినయంగా మనవి చేస్తాను. అప్పుడు ఏంటి ప్రోగ్రాం అంటే, మిల్లెనియం హీరోస్. 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఆయా రంగాల్లో, రిలీజియస్గా ఎవరు, సోషల్ సర్వీస్లో ఎవరు, అలాగే టెక్నాలజికల్గా ఎవరు, ఇలాగూ ఒక్కొక్క రంగంలో ఒకరు సైంటిఫిక్గా ఎవరు, ఇట్లా అలాగూ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్గా ఎవరు, ప్రపంచాన్ని 1000 సంవత్సరాల్లో, నాట్ 100 years, నాట్ 200 years, ప్రభావితం చేసినటువంటి మిల్లెనియం హీరోయిన్స్ ప్రోగ్రామ్ అన్నమాట అది. ఆ ప్రోగ్రాంలో పాయింట్లు ఇస్తూ ఉన్నారు, జడ్జెస్ అంతా కూర్చొని పాయింట్లు ఇస్తూ ఉన్నారు. మంచి ప్రోగ్రాం అది. 1000 ఏళ్ళకు ఒకసారి వస్తుంది వాళ్ళను సెలెక్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాం. అక్కడ దాంట్లో సెలక్షన్లో ఏం చేసినారంటే పాయింట్లు ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏం చేసినారంటే, ప్రపంచాన్ని ఎక్కువగా అనగా సైంటిఫిక్గా ప్రభావితం చేసినటువంటిది ఏంటి చూసినారు. అప్పటికి మన దగ్గర ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు లేవు కదా. ఫోన్ ఏమన్నా ప్రభావితం చేసింది ఆ ప్రపంచాన్ని ఎక్కువగా, ఇంకొకటి ఏమైనా ప్రభావితం, లేకపోతే రైలు ప్రభావితం, విమానం ప్రభావితం చేసింది, ఎవరు దేని కనుక్కుంటే ప్రభావితం చేసింది అని అంటే, ఫస్ట్ సైంటిఫిక్ ఆ హీరోను బయటికి తీస్తున్నారు పాయింట్లు ఇస్తూ ఉన్నారు. ఆ పాయింట్లలో హయ్యెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చినాయంటే, గూటెన్బర్గ్ అనేటువంటి ఆయనకు వచ్చినాయి. గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన ఎవరు అని అంటే, బైబిల్ను ఫస్ట్ టైం ప్రింటింగ్ ప్రెస్ ముద్రణ యంత్రాన్ని కనుక్కున్నటువంటి మహానుభావుడు గూటెన్బర్గ్. అలాగూ తాను యేసుప్రభును రక్షకునిగా కలిగి ఉండి తన జీవితాన్ని మార్చుకొని తన ప్రింటింగ్ ప్రెస్లో నుంచి బయటికి ఫస్ట్ టైం ప్రింట్ అయి తీసినటువంటి ఏకైక పుస్తకం, మొట్టమొదటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పుస్తకం బైబిల్ ప్రియులారా. ఈ బైబిల్ను బట్టి, ముద్రణ యంత్రాన్ని బట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆత్మీయమైన జ్ఞానముతో నింపబడి, సువార్తతో నింపబడి అందరూ యేసుప్రభును రక్షకునిగా కలిగి ఉండేదానికి మార్గం సుగమమైంది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అంటే ఒక మహానుభావుడు గూటెన్బర్గ్, దేవుని వాక్యం, ఆయన ప్రింట్ చేసిన బైబిల్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్ గేట్స్ గారు ఈ మధ్యకాలంలో కొన్నారు. ఎవరికైనా తెలుసా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్నాడు బైబిల్ అని? ఏనైనా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్నాడు ఆయన? ఎంతనైనా 140 కోట్లు అనిందా? అంతేనా? 2000 కోట్లు, 140 కోట్లు అని చెప్పేసానని 2000. ఎస్ ప్రిడరా, నిజం. ఎందుకోసమంటే బిల్ గేట్స్ని గురించి అందరికీ తెలుసు కదా. బిల్ గేట్స్ గారు తన రిప్రజెంటేటివ్ను పంపించినారు, నాకు ఆ బైబిల్ కావాలా. అక్కడ అమెరికా దేశంలో ఈ యాక్షన్ పెడతారు, వేలం. అందులో ఈ బైబిల్ వచ్చింది. ఫస్ట్ టైం ప్రింట్ అయ్యి వచ్చినటువంటి బైబిల్, ప్రపంచాన్ని మార్చిన గ్రంథం, మిల్లెనియం హీరో గూటెన్బర్గ్ తాను తీసినటువంటి బైబిల్. మామూలు బైబిల్ అంతే, ఏమీ లేదు అక్కడ. అందులో
పెద్దగా మన బైబిల్ అంతా లుక్ కూడా ఉండదు, కానీ దానికి ఉన్న ప్రత్యేకత గొప్పతనం. పోయింది 100 కోట్లు దాటి 1000 కోట్ల లేకొచ్చింది. కరెక్ట్గా నాకు కూడా ఫిగర్ దిగరు. ఏది ఏమైనా మొత్తానికి 1500 నుంచి 2000 కోట్ల విలువ చేసినటువంటి బైబిల్. బిల్ గేట్స్ గారు రిప్రజెంటేటివ్ తగ్గలే, తెలిసింది ఎవరిది ఇతను వెనక ఉన్నారని చూస్తే బిల్ గేట్స్ అని అంటే అమ్మయ్య ఆయనతో పోటీ పడడం కాదని చెప్పేసాను. అక్కడ ఆగిపోయింది. డబ్బులు ఇచ్చి ఆ బైబిల్ కొనుక్కున్నారు. వేల కోట్లు పెట్టి బైబిల్ కొనుక్కున్నారు. మా అంత ప్రత్యేకత. అలా 2వ స్థానంలోకి అట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ జరిగిన విషయం చెప్తాను. 2వది సామాజిక సేవ. ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్నటువంటి ఆ హీరోస్ ఎవరు? ఈ 1000 ఏండ్ల కాలంలో ప్రపంచాన్ని సమాజ సేవలో అలాగూ ప్రభావితం చేసిన వాళ్ళు. పాయింట్లు వస్తున్నాయి. ఫైనల్గా హయ్యెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చినాయంటే అమ్మగారు మదర్ తెరీసా గారికి వచ్చినాయి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా హల్లెలూయా. కుష్ఠరోగుల మధ్య క్రీస్తు ప్రేమను దేవుని ప్రేమను పంచిన తల్లి మదర్ తెరీసా. ఆమెకున్న ప్రత్యేకత ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తక్కువే. కాకపోతే ఆమెకున్న గొప్ప స్టాండర్డ్, 1000 సంవత్సరాలు ప్రభావితం చేసిన ఆమెకున్న గొప్ప స్టాండర్డ్ గురించి ఒక మాట చెప్తా ప్రియులారా. ఏంటంటే మనము ఏదన్నా వేరే దేశానికి పోవాలి అని అంటే చాలా అగసాట్లు పడాలా. ఈ మధ్యకాలంలో నా అగసాట్లు అయితే చాలా ఉన్నాయి. ఎందుకోసం అంటే అమెరికన్ వీసా రావాలి అని అంటే ఇంతకుముందు ఆస్ట్రేలియా వీసాకు చాలా ఇబ్బందులు పడినాం. కొన్ని కంప్లైంట్లు, కొన్ని కేసులు, కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఇంకా అలాంటిది ఈసారి జరగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నా. కమిటీ వాళ్ళకు కూడా పెద్దలకు చెప్పిన. సరే మొత్తానికి దేవుని కృపలు అంటే ఇది రావాలి, దీన్ని తీసుకోవాలంటే చాలా 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 కష్టం. అంటే అలాంటి. సో 2వది అక్కడికి వెళ్ళి వచ్చి మనం చూస్తేనే అది ఏందో ఒక స్పెషల్ అనుకుంటాం. వేరే దేశాలకు పోయేసి వచ్చినామంటే ఒక స్పెషల్. ఆమెకున్న స్టాండర్డ్ ఏంటంటే పిల్లరా, ఇక్కడైతే అన్ని ఖర్చులు మనయే పెట్టుకోవాలా మొదలు పెట్టినప్పటి నుంచి. మదర్ తెరీసా గారు అమెరికా దేశం, ప్రపంచంలో పెద్ద దేశం, అగ్రరాజ్యం అమెరికా. దాన్ని పరిపాలించే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరో పేరు వద్దులేండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు. అమెరికన్ ప్రెసిడెంట్ను రేపటి దినాన కలవాలి అనేది ఆమెకు ఉన్నట్టుండి తలంపు కలిగింది, ప్రార్థన చేసుకునింది. ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక సమాజ సేవ చేసేటువంటిది ఆయనతోనే కలిసి ఈ ప్రాజెక్టు ఆయన పర్మిషన్ ఆయనతో గ్రాంట్ చేయించుకోవాలని. వెంటనే మరుసటి రోజు అమెరికాకు పోవాలి. ఇంకా ఆమె అమెరికాకు పోవాలంటే ఏం చేస్తుందో తెలుసా? తన దగ్గరున్న పిఏను పిలిచి, పర్సనల్ అసిస్టెంట్ పిలిచి ఆమెకు చెప్తుంది, నేను రేపు అమెరికాకు వెళ్ళాలి, ఫ్లైట్ రెడీ చేయమని చెప్తుంది. సాధ్యమా? ఎలా అంటే ఆమె స్టాండర్డ్ చూడండి. అప్పుడు ఆ పిఏ ఏం చేస్తారంటే, ఎవరిని కలవాలి మేడం అంటే అమెరికా దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్నే కలవాలి. వెంటనే ఆమె వైట్ హౌస్కు ఫోన్ చేసి, రేపు మదర్ తెరీసా గారు వస్తున్నారు, రేపు ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఏ టైం? ఆయనకు 114 పనులున్నాయి. తల్లి వస్తుంది, తల్లితో ఫస్ట్ మాట్లాడాలా, మదర్ తెరీసాతో మాట్లాడాలా, ఆమె పని చేసి పెట్టాలా, 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ, తర్వాత ఆయనకు వేరే పనులన్నీ. అది ఆమె స్టాండర్డ్. ఆమె వస్తుందంటేనే వెంటనే పర్మిషన్ గ్రాంట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి ఇమ్మీడియట్గా ఏ ఫ్లైట్ రెడీ ఉంది, పలాని ఫ్లైట్ ఉంది మేడం, ఎస్ పోదంపా, నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. ఏమీ ఉండదు, వీసా, పాస్పోర్ట్, రీడింగ్ ఏమీ లేదా మీకు. ఆడికి వస్తానే ఎయిర్పోర్ట్లో ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, న్యూస్ వెళ్ళిపోతుంది మదర్ తెరీసా గారు వచ్చారని. ఎయిర్పోర్ట్లో లోపలికి ఎవరు విఐపి లాంజ్లోకి వెళ్ళిపోతుంది, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. నో చెకింగ్, నో నథింగ్, ఏమి ఉండవు. లోపలికి వెళ్ళిపోయి అయిపోతానే ఫ్లైట్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి ఆమెకు స్పెషల్ సీటు, ఆమెను తీసుకెళ్ళి ఆ పైన ఫ్లైట్లో కూర్చోపెడతారు. అంతే. నీ పాస్పోర్ట్ ఏదిమ్మా, నీ వీసా ఏది, ఎవరు అడగరా మీరు. అది ఆమెకున్న స్టాండర్డ్. అమెరికా దేశం దిగినా, ఇండియాలో ఇటువంటి అమెరికా దేశం దిగితే మళ్ళీ అక్కడి నుంచి ఎవరు ఆమెను ఎయిర్పోర్ట్లో అడగారు. కారు సపరేట్గా వస్తుంది. వైట్ హౌస్కి వెళ్తే వైట్ హౌస్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ముందుకు వస్తారు, ఆమెను రిసీవ్ చేసుకుంటారు, కొద్దిసేపు మాట్లాడతారు, ఆమెకు శాంక్షన్ చేస్తాడు, మళ్ళీ వందనాలు చెప్పి పంపిస్తారు. అది ఆ తల్లి యొక్క గ్రేట్నెస్. కారణం ఏంటో తెలుసా పిల్లరా? బైబిల్ చదివినా, దేవుని వాక్యాన్ని చదివి జీవితాన్ని మార్చుకొని, జీవితాన్ని ప్రభు కోసం సమర్పించుకొని,
దేవుని ప్రేమను చివరి వరకు పంచినటువంటి మహనీయురాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలా. అందుకే దేవుని వాక్యం చదివేటువంటి విషయంలో నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, దయచేసి అందరూ బైబిల్ బాగా చదవాలని కోరుతూ ఉంటున్నా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రెండు విషయాలే చెప్పుకున్నాం. ఇంకా ఈ మధ్యకాలంలో సెప్టెంబర్లో అంటే ఈ వారంలో మహానుభావుడు మనందరికీ మంచిగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన వర్ధంతి కూడా మన జరిగింది. ఆయన మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి జీవితం గురించి ఒక్క మాట చెప్పాలి. ఆయన మిస్సెస్, ఆయన భార్య విజయమ్మ గారు ఉన్నారు. ఎప్పుడైనా చూడండి చేతిలో ఏముంటుంది? ఎస్. ఎందుకంటే ఒక ప్రత్యేకతను చెప్తున్నా, ఆమె ఏ మీటింగ్కి వెళ్ళు, ఏ దేశం వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడికన్నా పో, ఆమె చేతిలో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ని అలాగే పట్టుకొని ఉంటుంది. బైబిల్ ఎప్పుడు చదివేటువంటి కుటుంబం, తన భర్తను తన ప్రేమతో మార్చుకొని బాప్తిసం యెరూషలేంలో ఇప్పించుకున్నటువంటి తల్లి విజయమ్మ గారు. అలా అన్నమాట. దేవుని వాక్యాన్ని బట్టి ఓ చిన్న మాట, అనంతపురంతో ఉన్న అనుబంధాన్ని గురించి దేవరాజు సార్ వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు, ఈజ్ నో మోర్. గురునాథ రెడ్డి గారు అన్నగారు. ఒకసారి వెళ్ళాం ఆయన ఉన్నప్పుడు, ఒక 10 years క్రితం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదంటే జాన్ సామ్యుల్ గారు అందరము విజయడన్న అందరం కలిసి పోయినాం. ప్రార్థన చేసినాము అక్కడ అరవింద నగర్లో. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నారు, ఆయన చేతులు కట్టుకొని ఎంత విధేయతగా నారాయణ రెడ్డి గారు అలా ఉన్నారంటే అయిన తర్వాత చెప్తున్నారు, నేను ఈరోజు బ్రతికాను, ఈరోజు నేనున్నానంటే అక్క విజయక్క కారణం ఫాదర్, అక్క విజయక్క కారణం అని మేము పోయిన మా అందరితో చెప్పినాను. ఎందుకంటే ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళు సాక్షులు. అంతేనా, విజయడన్న కూడా మన ట్రెజరర్ గారు ఉన్నారు, జాన్ సామ్యుల్ గారు ఆయన లేరు, విజయడన్న. సో అప్పుడు ఆ సమయంలో ఆయన అన్న మాట ఏంటంటే, నా ఆరోగ్యం బాగలేకపోతే హైదరాబాద్లో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, నాకు బాగాలేదు, నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు విజయక్క ఇద్దరు వచ్చినారు. ఇద్దరు వచ్చి నన్ను చూడాలని వచ్చినారు, లోపలికి వచ్చినారు. డాక్టర్స్ అందరూ వచ్చినారు, ఎందుకంటే సీఎం గారు వచ్చినారు కదా, కాబట్టి అందరూ డాక్టర్స్ కూడా వచ్చినారు. నా రిపోర్ట్స్ అన్ని ఏంటో వాళ్ళు మాట్లాడుకుంటున్నా, నాకు అర్థం కాలే. అందరూ అట్లా బయటికి పక్కకు పోతానే అక్క ఉండి అన్న కోసం ప్రార్థన చేద్దామండి అని అనింది. అప్పుడు విజయక్క రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చేతులు పట్టుకొని భార్యాభర్త నాకు చేయి పెట్టేసేసి, అక్క దగ్గర బైబిల్ ఉంటుంది, నాకు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసి అప్పుడు విజయక్క ఒక మాట అనింది, ఏమండి దయచేసి అన్న బ్రతుకుతారండి, అన్నకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్న బ్రతుకుతారండి, అన్నకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని అక్క రాజశేఖర రెడ్డి సార్కు చెప్పింది. చెప్తానే అవునా విజయ అట్లనా అని చెప్పేసి ఆ టైంలో ఆయన మంచి ప్రేమ కలిగిన వ్యక్తి కదా, వెంటనే అమెరికా దేశానికి ట్రీట్మెంట్ జస్ట్ విత్ ఇన్ 1 week. ఏం సార్ నేను చెప్పేది కరెక్ట్ కదా, దేవరాజు సార్ వీళ్ళు ఉన్నారు. 1 week లోపల ఆయనకు వీసా సపరేట్, ఫ్లైట్ సపరేట్, అన్నీ అమెరికా దేశంలో ట్రీట్మెంట్ సపరేట్, అన్నీ సపరేట్ ట్రీట్మెంట్ రాజశేఖర రెడ్డి గారు నారాయణ రెడ్డి గారికి ఇప్పించి ఆయన మళ్ళీ ఆరోగ్యవంతుడై బాగా వచ్చిన తర్వాత అక్క ప్రార్థన, ఆ రోజు వాళ్ళు చేసిన ప్రార్థనే నన్ను బ్రతికించిందని ఆయనే చెప్పినారు. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? మరొక్కసారి నైనా హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వారం జరిగిన సంఘటనలు ఎన్నో ఇంకా ఉన్నాయి ప్రభు, ఎందుకంటే టైం లేదు, ఇక్కడ ఆగిపోదాం చాలా ఉన్నాయి. వచ్చే వారం ప్రభు, ఎందుకంటే పురుషోత్తం చౌదరి గారు ఇంకా మిగిలిన ఉన్నాయి, కానీ ఇక్కడ ఆగిపోదాం పిల్లరా, ఒక 5 నిమిషాల్లో ముగించుకున్నాం. ఎందుకు దేవుని యొక్క వాక్యం ఇంతగా మనము చేసుకోవాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యంలో కూడా మనం చూసినప్పుడు పిల్లరా, ఎవరైతే బైబిల్ బాగా చదివారో, ముగించుకుందాం 5 నిమిషాలు బాగా వినండి, బైబిల్ బాగా చదివిన వారు బాగుపడినారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు బాగుపడినారు. నైనా దేవుని వాక్యాన్ని చదవని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసిన మిగిలిన కుటుంబాలందరూ ఆల్మోస్ట్ పతనమైపోతా వచ్చినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, దావీదు దేవుని వాక్యం చదివేవాడు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం అదే లేఖనాల్లో చదువుకున్నాం. 119వ కీర్తన 50వ వచనానికి వచ్చినప్పుడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని చెప్పేసానంటూ 62వ వచనానికి వచ్చినప్పుడు, 62
62వ వచనంలో ఒక మాట అంటాడు, 61, 22, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అంటే దేవుని వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేసుకునేదానికి, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి అర్ధరాత్రి పూట ఒక రాజు, కింగ్, రోజుకు 7 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు వాక్యాన్ని పఠించేటువంటి రాజు దావీదు అర్ధరాత్రి జస్ట్ టు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ ఆల్ ద గ్రేషియస్ డీడ్స్ దట్ ద లార్డ్ హ్యాస్ డన్, ఎస్పెషల్లీ ఇన్ ది పర్సనల్ అండ్ ఫ్యామిలీ అండ్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ ఆఫ్ డేవిడ్. ఆయన హీ యూస్ టు గెట్ అప్ అట్ మిడ్నైట్ జస్ట్ టు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్. దేవునికి కృతజ్ఞత, ఆ వాక్యం. అందుకే అంటాడు కదా 19వ కీర్తన ఈరోజు మనం చదువుకున్నాం, ఉత్తర ప్రత్యుత్తరం. దేవుని వాక్యం 119లో కూడా, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యం యొక్క శక్తి, వాక్యంలో ఒక అనిర్వచనీయమైన ప్రేమ వ్యక్తుల జీవితాలను, కుటుంబాల జీవితాలను ఎలా మారుస్తుందో రాబో దినాల్లో మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. అదే దావీదు తన కుమారుడు సొలొమోనుకు నేర్పించినాడు. సొలొమోనుకు నేర్పిస్తే సొలొమోను కూడా నేర్చుకున్నాడు, వాక్యం నేర్చుకున్నాడు వాళ్ళ నాయన దగ్గర, ప్రార్థన నేర్చుకున్నాడు వాళ్ళ నాయన దగ్గర. వాళ్ళ నాయనలాగానే మంచి అలాగూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ వచ్చింది. వాళ్ళ నాన్నకంటే ఇంకా జ్ఞానవంతుడైనాడు, అంతా బాగుంది. కానీ అలాగూ సొలొమోను వాళ్ళ కొడుకైనటువంటి రెహబాముకు నేర్పించుకోలేకపోయినాడు. బాగా వినాలి మాట, అందరికీ సంబంధించిన మాట. అందరికీ రెహబాము అనగా సొలొమోను కుమారుడు. రెహబామును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దావీదు మనుమడు. కానీ రెహబాముకు ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, దేవుని ధర్మశాస్త్రం తెలియదు. అలాగూ రెక్లెస్గా ఉంటూ అలాగూ పతనం అనగా రాజ్యం 2 ముక్క చెక్కలు కావడానికి సొలొమోను కుమారుడు రెహబామే కారకుడై కూర్చున్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఇది. అంటే బైబిల్ సరిగా చదువుకోకపోతే, తల్లిదండ్రులు పిల్లలకు దేవుని వాక్యం అనేటువంటిది నేర్పించకపోతే, చెప్పే విషయంలో తేడా తెచ్చుకుంటే, ములాజాకు పోతే, ముద్దుకు పోతే భవిష్యత్తులో రేపు గందరగోళం అవుతుంది. నో ములాజా, నో కాంప్రమైజ్. పొద్దున్న లేస్తానే పిల్లలు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటేనే నాస్టా, అప్పుడే టిఫిన్ అని, అప్పుడే భోజనాలు. ఇది ఏ తల్లిదండ్రులు అయితే అలాంటి ఆత్మీయ బెత్తం, ఆత్మీయ క్రమశిక్షణ, ఆత్మీయ బెత్తాన్ని తీసుకొని ఎవరైతే వస్తారో పిల్లలు రేపు మనకు ఉపయోగపడతారు. నైనా ముద్దుకు పోయి ఇంకొకటి వేరేగిన చేస్తే రేపు వాళ్ళే మనకు సమస్యలుగా తయారవుతారు. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిందేం లేదు. క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే ఒక ఫ్యామిలీ చదువుకున్నాం పిల్లరా. ఆ ఫ్యామిలీని గురించిన విషయాల్లో అకులా, ప్రిస్కిల్లా. అకులా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గరుడ పక్షి అని అర్థం, పక్షిరాజు అని. పోయిన వారం పక్షిరాజుని గురించి ధ్యానం చేసుకున్నాం. ప్రిస్కిల్లా అనే మాటకు అర్థం ఏంటంటే టైనీ అని అర్థం. టైనీ అనగా చిన్నది, సాధు స్వభావము కలది అని అర్థం. భార్యాభర్తలు ఇద్దరు కూడా అకులా, ప్రిస్కిల్లాలు, వాళ్ళిద్దరూ కలిసి మంచిగా బైబిల్ అంతట్లో కూడా శ్రేష్టమైన జంట ఎవరు అని అంటే, హయ్యెస్ట్ పాయింట్లు, వేరే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు, హయ్యెస్ట్ పాయింట్స్ ఎవరికి ఇస్తారంటే అకులా, ప్రిస్కిల్లాలకి ఇస్తారు. భార్యాభర్త అంటే ఇట్టుండాలి. అంటే భార్యాభర్త అంటే భర్త మళ్ళా సపరేట్ భార్య అట్లని కాదు. నిజమైన భర్త అంటే యోబు, నిజమైన భార్య రూతమ్మ, అలా తీసుకుంటే పాయింట్లు అట్లా పోతాయి, సపరేట్. కుటుంబంగా తీసుకుంటే వీళ్ళిద్దరు, ఎందుకనగా చాలా కష్టాలు పడినారు దేవుని కోసం, సువార్త కోసం, వాక్యం కోసం. రోమా సిటిజన్షిప్ కలిగిన వాళ్ళండి వీళ్ళు. ఇటలీలో నివాసం ఉండే వాళ్ళు వీళ్ళు. అక్కడ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసినాడు, మీరు యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాం, వెళ్ళిపోండి అని చెప్పేసాం, లేకపోతే చంపేస్తామని ఆజ్ఞ జారీ చేస్తే అలాగూ వాళ్ళు ప్రాణాలను చేతబట్టుకొని రోమ్ నుంచి కొరింథుకు వస్తారు. రోమ్ నుంచి కొరింథుకు వచ్చి, కొరింథు అనేటువంటి ఒక ప్రదేశంలో అక్కడ వాళ్ళు అంటే సువార్త కోసం, వాక్యం కోసం అన్నీ వదులుకొని భార్యాభర్త కలిసి మరో దేశానికి. మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటి పరిస్థితి మనం కూడా మారుతా అంటాంలే, అప్పుడప్పుడు ఇల్లు మారుతా అంటాం, అప్పుడప్పుడు కొన్ని ఊర్లు కూడా మారుతా అంటాం. ఎందుకోసం? మనకున్న నానా రకాలైన సమస్యలతో మనగసాట్లు మనవి. ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఇడికి మారుతా అంటాం. కానీ వాళ్ళు మారారు,
స్వార్థ కోసం మారారు. దేవుని వాక్యం కొరింథీకి వస్తే కొరింథీలో కాపురం ఉంటే పౌలు గారు పరిచయం అవుతారు. డేరాలు కుట్టేటువంటి ఆ వృత్తిలో నేను టైం లేదు కాబట్టి క్లుప్తం. పౌలు గారుని వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఆ మహానుభావుని దగ్గర, ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నత ఉపదేశం పొందినటువంటి జంట అకులా ప్రిస్కిల్లాలు నిజంగానే పక్షిరాసుల వలె జీవించారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా హ్యాపీగా మంచిగా ఉండి ఆ పౌలు గారి దగ్గర ఉన్నత ఉపదేశం పొంది వాళ్ళు దేవుని వాక్యము ఎప్పుడూ ధ్యానించేటువంటి. పౌలు గారు ప్రతి చోట వాళ్ళని గురించి, రోమా పత్రిక చివరిలో చదివితే వాళ్ళని గురించిన విషయాలు ఉంటే టైం లేదు కాబట్టి మళ్ళీ ధ్యానం చేసుకుందాం. చాలా పత్రికల్లో వాళ్ళని గురించి అవుతారు. వాళ్ళ ఇంట సంఘం, దేవుని వాక్యం అవన్నీ కూడా వారు కలిగి ఉన్నటువంటి జంట. అందుకే వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చివరికి ఏం జరిగిందంటే ఒక మహానుభావుడు వచ్చినాడు. అక్కడ అనగా కొరింథీ నుంచి ఎఫెస్సుకు వస్తారు. ఎఫెస్సు అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, ఉజ్జీవ కూటం జరుగుతుంది. అపోల్లో అనేటువంటి ఒక గ్రేట్ ప్రొఫెసర్, మహా గొప్ప విద్వాంసుడు, అలెగ్జాండ్రియా అనేటువంటి యూనివర్సిటీలో అనేక డిగ్రీలు పొందినటువంటి వాడు, ఆయన ఆ పట్టణానికి వచ్చి వాక్యం చెప్తా అంటాడు. వాక్యం చెప్తుంటే వీళ్ళు కూడా ఆ వాక్యం వినడానికి వెళ్తారు. వెళ్తే ఆ వాక్యం వినేటప్పుడు బాగా వినండి, వాక్యం వింటున్నారు. ఆయనైతే వాగ్దాటి ఉంది, అన్నీ చెప్తున్నాడు. కానీ బాప్తిస్మం విషయంలో యోహానును బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క బాప్తిస్మం విషయాలే అవి చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయాల్లో ఇతని దగ్గర తగినంత జ్ఞానము లేదు, తగినన్ని విషయాలు తెలియదని చెప్పేసని ఈ భార్యాభర్తలకు అర్థమైంది. ఎందుకనగా వారు పౌలు పాదాల దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు కాబట్టి. అయితే ఆ మహానుభావునికి ఎలా చెప్పాలి? గ్రేట్ ప్రొఫెసర్, మేము చూస్తే సామాన్యమైన కుటుంబం కలిగిన వాళ్ళం అని అనుకొని అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇంటికి భోజనానికి రాని పిలుస్తారు. పిలిస్తే ఆయన భోజనానికి వీళ్ళ ఇంటికి వస్తాడు. ఆయన ఎట్లా వచ్చినారంటే, ఈ సిటీలో భోజనానికి పిలిచినారు. భోజనం వీళ్ళల్లో ఉన్న స్టఫ్, వీళ్ళల్లో ఉన్న కెపాసిటీ, క్యాపబిలిటీ ఏంటో తెలియలేదు ఆయనకు. వచ్చిన తర్వాత భోజనం తిన్న తర్వాత ఒక మాట అంటారు, అయ్యా మీరు వాక్యం చాలా బాగా చెప్పినారు, కాకపోతే ఆ వాక్యంలో ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్నెస్ లేదు, ఇంపర్ఫెక్ట్గానే ఉండిపోయింది. బాప్తిసం ఇచ్చు యోహాను ఉపదేశాన్నే మీరు యేసుక్రీస్తు ప్రభువును గురించిన విషయాల్లో ఇంకా కొన్ని ఉన్నాయంటే, అమ్మా చెప్పుమ్మా. అప్పుడు ప్రిస్కిల్లా మాట్లాడు, అయ్యా చెప్పయ్యా అకులా మాట్లాడతారు. వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు వింటే ఈయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరి మైండ్ తెలుసా? అనేక డిగ్రీలు, అలెగ్జాండ్రియా అంటే, అలెగ్జాండర్ పట్టణం అంటే ఈజిప్టులో ఉంటుంది. ఆ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీ అలెగ్జాండ్రియా అంటే. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు వీరుడు కట్టించిన యూనివర్సిటీ, ఆయన కట్టించిన యూనివర్సిటీ. ఇవాళ ఉన్నటువంటి క్యాంబ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేసేసి స్టాన్ఫోర్డ్, ఈ యూనివర్సిటీల కంటే కూడా గొప్ప యూనివర్సిటీ అలెగ్జాండ్రియా. ఆ యూనివర్సిటీలో డిగ్రీలు పొందిన మహానుభావుడు ఈ ఇద్దరు భార్యాభర్తలకు సాల్యూట్ చేస్తాడు. సాల్యూట్. ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు ఇవి? అప్పుడు వాళ్ళు అంటారు, మేము పౌలు గారి ఉపదేశం. అమ్మా మీరు చెప్పింది కదా, అయ్యా అకులయ్యా నువ్వు చెప్పింది కరెక్ట్ నాయన, అమ్మా ప్రిస్కిల్లమ్మ మీరు చెప్పింది కరెక్ట్, ఈ రోజు నుంచి నేను మారిపోతున్నా, నేను నేర్చుకుంటా, యేసు ప్రభువుని గురించిన అనేక విషయాలు మీ దగ్గర తెలుసుకున్నా, ఇప్పటి నుంచి నా సువార్త వాక్యం మారిపోతుంది, నా ప్రసంగాలు మారిపోతాయి, నా ప్రవర్తన మారిపోతుంది, నేను పర్ఫెక్ట్ అయిపోతా, ఇంపర్ఫెక్ట్గా ఉండను అని తన జీవితాన్ని మార్చుకొని అపోల్లో గొప్ప ప్రసంగం. హెబ్రీ పత్రిక రాయడంలో ఆయన పాత్ర ఉంది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దాని గురించిన విషయాల తర్వాత అంటే అంత గొప్ప ఆత్మీయ ఉన్నత స్థితికి ఈ అకులా ప్రిస్కిల్లాలు ఆ విద్వాంసుని నడిపించారు. కారణం బైబిల్. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మనం కలిగి ఉంటూ వచ్చాం. దేవుని వాక్యం, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన వాక్యములో ఆయన ప్రేమంతా, ఆయన మనసంతా చూపించాడు. దేవుని ప్రేమయై ఉన్న ఆయన వాక్యం, సహోదరుడా, సహోదరి,
నువ్వు నేను తప్పగా మనము కలిగి ఉందా? బైబిల్ అందరూ కలిగి ఉండండి నాన్న, ప్లీజ్ మనవి చేస్తున్నా. బైబిల్ కొనండి, బైబిల్ కొనండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి పర్సనల్గా. ఇంకా 2 బైబిల్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. గొప్ప దీవెన, మీకు గొప్ప దీవెన. ఇంటిలో అలా బైబిల్ సఫిషియెంట్గా చేసుకోండి. లేని వారికి, నిజంగా లేని వారికి, నీడిలో ఉన్న వారికి అందించండి. గొప్ప ఆశీర్వాదం. బైబిల్ చదవండి, బైబిల్ పఠించండి, బైబిల్ ధ్యానించండి, రీడ్ అవుట్, స్టడీ చేయండి, మెడిటేట్ చేయండి. గొప్ప ఆశీర్వాదాలు, ధన్యతలు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటావు. అమ్మా, అయ్యా, అతడు చేయునదంతయు సఫలమగును. నీ జీవితానికి సఫలత, నీ కుటుంబంలో నెమ్మది, ఆనందం, ఆశీర్వాదం దేవుని వాక్యం ద్వారా. పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం ఈ వాక్యం విన్న నీ జీవితంలో ఈ గొప్ప కార్యం చేసి, అలాగూ ఇంతవరకు చెప్పబడిన మహానుభావుల జీవితాల ద్వారా, వెలిగించబడిన వారి జీవితాల ద్వారా మీరు, మనమందరం వెలిగించబడి ప్రభు రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపడుదముగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు, ఆశీర్వదించండి నాయన. ఈ దినము నుంచి వాక్యము చదవాలి ప్రభువా, వాక్యము కలిగి ఉండాలి. నీ పిల్లలను ఆత్మపూర్ణులుగా చేయండి, పర్ఫెక్ట్నెస్లోనికి నడిపించండి, నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఎస్ఐయు సంఘంలోని అన్ని కుటుంబాలను అట్టి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదల్లో చేయమని వేడుకుంటూ, నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరందరూ ప్రభు సన్నిధిలో సంతోషించినందుకై, దేవుని వాక్యమును ఆలకించినందుకై ప్రభు ఆశీర్వాదాలు అందరికీ కలుగునుగాక. అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు, శుభములను తెలియపరుస్తూ సమాధానంగా సెలవు తీసుకునండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలము నుంచి ఇంతవరకు నీ సన్నిధి భాగ్యం, సన్నిధి కాంతి నీ పిల్లలతో మీరు అనుగ్రహించినందుకాయ నీకు వందనాలు. నీ సన్నిధి సమృద్ధి చేత, నీ మందిర సమృద్ధి చేత నీ పిల్లలను నింపినందుకాయ వందనాలు. నాయన, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. గుండెల్లో పదిలపరుచుకొని వాటిని గైకొనుట ద్వారా ఉన్న గొప్ప ఆశీర్వాదాలు అందరూ పొందుటకు కృపదాయిచ్చేయండి. ఎస్ఐయు సంఘ పరిచర్యలన్నిటినీ మీరు విశాలపరచుమని, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నా. అందరినీ కాపాడునైనా, ఆయురారోగ్యాలు అన్ని కుటుంబాలకు దయచేనైనా తండ్రి. నీ కరుణాహస్తం అన్ని కుటుంబాల పట్ల చాపండి. ఈ వారపు పరిచర్యలన్నింటిలో సిద్ధపం. వివాహాల కొరకు ప్రత్యేకంగా ఆ కుటుంబాలను సిద్ధపరిచి ఆయురారోగ్యాలతో నింపి ఆశీర్వదం. నీ బలమైన హస్తాలకు ఎస్ఐయు సంఘ పరిచర్యలన్నిటినీ అప్పగించుకుంటూ, ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే. నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. మాయి మీద కృమ్మారించుము దేవా,
వర్షాంబు కృమారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.